కేసీఆర్ గారి నాయకత్వం. మరి ఈరోజు మన ఎంపీ ఎలక్షన్ ప్రచారం ఈరోజు 5 గంటలతోటి ముగిసిపోతుంది. ఈ రథాలు ఈ పాటలన్నీ 5 గంటల వరకు నడుస్తుంది. కాబట్టి మరి మీ గ్రామస్తులందరి కోరిక మేరకు నేను మీ గ్రామానికి ప్రచారానికి రావడం జరిగింది. మీ అందరూ ఘనంగా బాజా భజంత్రులతో మరి ఆరతులతో నన్ను స్వాగతించినందుకు మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి రామ్ రామ్ చేస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి మన గ్రామ పెద్దటువంటి వీళ్ళ అధికారంలో లేకున్నా తను సామపురే వైకుంఠం తను కూడా మన పార్టీలో చేరిన సందర్భంగా వారికి ఆదిలాబాద్ లో కండవ కట్టాను. అట్లనే కాశీనాథ్ చౌదరి మరియు రావుత్ అశోక్ అట్లనే మిగతా మా క్లాస్మేట్ లక్ష్మణ గారు నా మీద కోపం ఉన్నా పేరు మర్చిపోతే చెప్పిన ఏమనుకోరు. జక్కుల కిషన్ ఇంకెవరైనా పేరు మర్చిపోతే క్షమించాలా. అందరూ మన కుటుంబ సభ్యులే. ఇట్లా రాహుల్ గాంధీ చెప్పిండు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే 1 లక్ష ఇస్తాడు కేసీఆర్ ఇస్తున్నాడు. 1,01,100 పదారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. మేము ఇది నవంబర్లో తీసుకుంటాం 1 లక్ష. డిసెంబర్ నేను ఇందిరమ్మ రాజ్యం వచ్చంటే తులం బంగారం కుడిస్తామని చెప్పి మీరు ఒకసారి మీ బాలాపూర్లోనే మరి ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక పెళ్లిలు అయిండొచ్చు. 1, 2, 3 పెళ్లిలు అయినాయి. ఆ పెళ్లిలైన వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేస్తే ఆన్లైన్ బంద్ ఉన్నది. తులం బంగారం అయితే గంగలో ఉంది. కానీ కేసీఆర్ ఇచ్చిన 1,01,116 రూపాయలకు కూడా అప్లై చేసుకుందామంటే కళ్యాణ లక్ష్మి బంద్ పెట్టింది. ఇంకేం చెప్పిండంటే ఒక్క బిడ్డ కాదు 4 బిడ్డలున్నా 4 తులాల బంగారం ఆ బిడ్డల మెడలో వేస్తామని చెప్పిండు మీ ముందర. ఇదైపోయింది. ఇక కేసీఆర్ గారు రైతులకు రైతు బంద్ ఇస్తున్నాడు. అది 2 కిస్తులు ఇస్తున్నాడు. అది పండుగల ముందర ఇస్తున్నారు. పండుగల ముందర ఇచ్చంటే అందరూ బెల్ట్ షాపులో పోయి మళ్ళా తాగుతున్నారు. తాపి ముఖ్యమంత్రి మళ్ళా ప్రభుత్వానికే డబ్బులు తెచ్చుకుంటున్నాడు. నేనట్లా కాదు. రైతు బంధు ఎప్పుడైతే కేసీఆర్ 10,000 ఇస్తున్నాడో రైతు భరోసా పేరుతోటి నేను ఒకటేసారి 15,000 రూపాయలు ఇస్తా. అది ఎప్పుడు ఇస్తా? కొత్త పంటలు వేసుకునే సమయానికి నేను 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా రైతుకని చెప్పి ఇప్పుడు వచ్చింది. కేసీఆర్ ఉంటే మే 10వ తారీఖు నుంచి మొదలుపెట్టి జూన్ జూలై వరకు మనం ఒక కిస్తు కథ పట్టించేది. ఇప్పుడు గింజలు కొనుక్కోవాలా, ఎరువులు కొనుక్కోవాలా, విత్తనాలు కొనుక్కోవాలా. మరి ఇప్పుడు రైతుల దగ్గర డబ్బులు లేవు. ఏం చేసిండు ఆయన? గెలిచినప్పుడు ఏదైతే మనం 7,500 రూపాయలు మనం జమ పెట్టిపోతే మనం పంచుతామన్నట్టు 2 రోజులలోనే మనకు ఎలక్షన్ కమిషన్ ఆపింది. ఆపితే ఆ పైసలు పెడితే ఆ డబ్బుల్ని కూడా గెలిచిన తర్వాత ఆ పొంగులేటి సుధాకర్ రెడ్డి మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, 2 పెద్ద కాంట్రాక్టర్లు ఆ 7,500 కోట్లు కేసీఆర్ పెట్టినటువంటి డబ్బుల్ని అప్పుడే గెలిచిన వెంటనే రైతు భరోసా ఇవ్వకుండా మొత్తం కాంట్రాక్టర్లు ఆ 2 మంత్రులు బిల్లు లేపుతున్నారు. అది పోయింది. విషయం చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకంటే ముందు నవంబర్ నెలలో మాట్లాడింది. మేము డిసెంబర్ నెలలో అధికారంలోకి వస్తాం. మేము వచ్చిన వెంటనే కేసీఆర్ గారు ఏమేమైతే చేస్తున్నాడో
అవన్నిటి చెప్తూ మేము ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన వెంటనే అవ్వలకు చెప్పిండు, ఏందమ్మా ఎంత పెన్షన్ వస్తుందమ్మా, ఎంత పెన్షన్ వస్తుందమ్మా, ఎంత 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 అని అడిగితే అందరికి ఇంత అని చెప్పిన 2000. ఇప్పుడు తీసుకొని ఈ నెల నవంబర్ నెలలో తీసుకొని 2000. నేను డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిన వెంటనే గింతిస్తా 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 ఎంతున్నదవ్వా ఇది, ఎంతున్నదవ్వా ఇది అనుకుంటా బిడ్డ మీద ఉన్నోళ్ళు చెప్పుర్రా ఇది ఎంతున్నదా అంటే అందరూ 4 అంటే అందరూ 4 ఏళ్లతో చేతులు ఇప్పన్నాడు. ఇట్లనే 4 అని చెప్పిండు. మరి ఇలా వచ్చిందో రాలేదో 4,000 రూపాయలు మా పెద్దవాళ్ళకి ఇస్తా. అట్లనే పాపం నరేంద్ర మోడీ గారు మరి ఉప్పుతో 9 ధరలు పెరిగినాయి, నిత్యావసర వస్తువు ధరలు పెరిగినాయి కాబట్టి పాపం అత్తకు 4,000 ఇస్తా. ఇంట్లో ఉన్న కోడలు కూడా మొత్తం అన్ని కొనుకొచ్చుకోవాలా, అన్ని తెచ్చుకోవాలంటే మరి కోడల మీదనే ప్రపంచం నడుస్తుంది కాబట్టి అత్తకు 4,000 ఇస్తూ కోడలకు కూడా మహాలక్ష్మి పథకం పేరుతోటి 6 గ్యారెంటీలలో 2,500 రూపాయలు ప్రతి నెలకు కూడా కోడలకు కూడా ఇస్తానని చెప్పిండు. అది ఇప్పుడు మేము ముందర మేము వినిపించాం. అత్తకు 4,000 రాలేదు, కోడలకు 2,500 రాలేదు. కానీ మన నిర్మలకు రాహుల్ గాంధీ వస్తే ఒక దేశ నాయకుడు రేపు ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ అవుతారని చెప్తారు. ఒక సోనియా గాంధీ కొడుకు నిర్మల్కి వస్తే ఏం చెప్పిందంటే మేము 6 గ్యారెంటీలను చెప్పినాం, 6 గ్యారెంటీలలో ఇలా మహాలక్ష్మి పథకం అందరికి చేయాలన్నాం. అంతనే 6 గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం పేరుతోటి 2,500 రూపాయలు ఇస్తున్నామని చెప్పి మొన్న నిర్మల్ బహిరంగ సభలో చెప్పి మాజీ జక్కుల వినోద్ గారు, కనుక హనుమాన్ గారు, పరమేశ్వరయ్య గారు, ప్రభాకర్ గారు, వాన్కడి నామదేవ్ గారు మేము 6వ తరగతి నుంచి జైనత్లో 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. అట్లనే మిగతా